హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి కొత్త అప్డేట్ అన్నమాట. సో అది వచ్చేసి ఏంటిదంటే, సో ఫ్రెండ్స్ ఎవరైతే మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈ చిన్న అప్డేట్ అన్నమాట. సో ఏంటిదంటే, వాళ్ళ ఏదైతే ఉంటుందో సో వాళ్ళ ఇళ్ళ సంబంధించి ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఆఫీసర్ మొత్తం చెక్కింగ్స్ అనేది చేస్తున్నారన్నమాట. ఫ్రెండ్స్, ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి ఉందో అందులో వచ్చేసి మనకు రాంపల్లి అని చెప్పేసి ఉంది కదా, అక్కడ వచ్చేసి ఎంక్వైరీ అనేది జరుగుతుందన్నమాట. సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే వచ్చేసి ఇళ్ళు అనేవి పంపిణీ చేయడానికైతే ఈ సర్వే లేదా ఈ విధంగానైతే చెక్కింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో మీరు వచ్చేసి ఈ విధంగా ఆ ప్లేస్లో ఉన్నట్టయితే కంపల్సరీగా అలర్ట్లనైతే ఉండడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎవరైనా అర్హులు ఉన్నట్టయితే సో వాళ్ళకు వచ్చేసి కరెక్ట్గానే వచ్చిందా, వాళ్ళకు వచ్చేసి జెన్యున్ పద్ధతిగానే వచ్చిందా, లేకపోతే వేరే రకంగా వచ్చిందా అని చెప్పేసి సో ఈ విధంగా ఆఫీసర్స్ ఎవరైతే అధికారులు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి చెక్కింగ్ అనేది జరుపుతున్నారనమాట. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో కంపల్సరీగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మన ఇండ్ల పంపిణీ అనేది జరగబోతుంది. ఆ విధంగానైతే మన ఎవరైతే హౌసింగ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పొంగులేటి గారు కూడా చెప్పడం అయితే జరిగింది అనమాట. ఆయన ఏం చెప్పారంటే, రీసెంట్గా చూసుకున్నట్టయితే ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే జెన్యున్గా ఉన్నారో, ఎవరికైతే ఇల్లు లేదో, అదేవిధంగా ఎవరైతే ఈ విధంగా అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే కరెక్ట్గా ఉంటాయో వాళ్ళకు వచ్చేసి అప్రూవల్ అనేది ఇస్తున్నారనమాట. సో అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి రాంపల్లిలో చాలా మటుకు ఇల్లు అనేవి ఉన్నాయి కాబట్టి సో ఇప్పటి వరకు ఇచ్చిన ఇల్లు ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి రీచెక్కింగ్ అనేది చేస్తున్నారనమాట. సో ఈ అధికారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు వచ్చేసి కరెక్ట్గానే ఇచ్చిర్రా లేకపోతే ఇయ్యలేదా అని చెప్పేసి ఈ విధంగానైతే చెక్కింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు కూడా దాంట్లో ఉన్నట్టయితే, ఒకవేళ మీరు అక్కడ ఉండకపోయినట్టయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయి ఏమడుగుతున్నారంటే, సో మీకు వచ్చేసి ఎటువంటి ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా ఇలాంటి ఎంక్వైరీస్ అనేది చేస్తున్నారనమాట. సో ఈ ఎంక్వైరీస్లో మనకు వచ్చేసి అవన్నీ బయటపడితే వాళ్ళు ఎందుకు ఉండలేరు అని చెప్పేసి ఈ విధంగానైతే వాళ్ళైతే రీఎంక్వైరీ అనేది చేస్తున్నారనమాట. సో ఈ రీచెకింగ్ ప్రాసెస్లో ఏం అర్థమవుతుంది అంటే, వీళ్ళు వచ్చేసి నిజంగానే అర్హులా లేకపోతే కాదా అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ రీచెకింగ్ అనేది చేసేది మన మంచికే. సో అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నారు. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్ లేకపోయినాయి అనుకోండి, డైరెక్ట్ వీళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారంటే, ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అలాట్ చేసిరారో అది వచ్చేసి డైరెక్ట్ సీజ్ చేసేస్తున్నారు అనమాట. ఈ విధంగా చేసినట్టయితే చాలా మంది ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఇల్లు వెళ్ళిపోతుంది కాబట్టి సో ఈ రీచెకింగ్ ప్రాసెస్లోనైతే ఈ విధంగానైతే మంచి చేయడానికే జరుగుతుందన్నమాట. సో ఇదే విధంగా వాళ్ళకి చేసినట్టయితే ఫ్రెండ్స్, వాళ్ళు వచ్చేసి కొన్ని ఫేక్గా లేకపోతే ఏ విధంగానైతే అనర్హులు కాదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర అయితే కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, సో అవి వచ్చేసి ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకి వచ్చే స్కీమ్స్ కానీ సో అదేవిధంగా ఇల్లుకు సంబంధించిన ఏవైతే స్కీమ్స్ వస్తాయో వాళ్ళకైతే అవైలబుల్ అన్నట్టు ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక తప్పు చేశారు కాబట్టి వాళ్ళకు వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది అలాట్ అయితే కాదు. సో ఈ రీచెకింగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిరని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఆ డౌట్ ఎందుకంటే, సో చాలామంది ప్రీవియస్గా ఎవరైతే జనాలు ఉంటారో సో వాళ్ళు ఆల్రెడీ అప్లై చేశారు, ఎవరైతే అర్హులు ఉంటారో నిరుపేదలు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి కంప్లీట్ అయితే చేసిరన్నమాట. ఎంక్వైరీ అనేది చేయండి అని చెప్పేసి వాళ్ళైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి చాలా క్లియర్గానైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఈ విషయం ఏదైతే ఉందో ఇది వచ్చేసి చాలా కీలక నిర్ణయం కాబట్టి మంత్రి పొంగులేటి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి కూడా చాలా సీరియస్గా యాక్షన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఆయన వచ్చేసి ఏం చెప్పడం జరిగిందంటే, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఇల్లు అనేవి శాంక్షన్ చేయమని చెప్పేసి ఆయననైతే ఆదేశాలు ఇచ్చారన్నమాట. సో అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు కూడా చేయడానికైతే చాలానైతే ట్రై చేస్తున్నారు. సో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు అనేది రాదు. ఎవరైతే రాంపల్లిలో అప్లై చేసుకొని ఉన్నారో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటారు కదా సో వాళ్ళకు వచ్చేసి అడగండి. ఇది వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి జెన్యున్ అనమాట. సో అదేవిధంగా ఏదైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో మీకు వచ్చేసి ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న విషయం. మీకు కనుక నచ్చినట్టయితే మన వీడియో లైక్ అయితే చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా కొత్త అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి చెప్పనీకైతే ట్రై చేస్తా. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.